హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కాస్ థీటా బై కొసికెంట్ థీటా ప్లస్ 1 ప్లస్ కాస్ థీటా బై కొసికెంట్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. థీటా వాల్యూ వచ్చి 0కి 90కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే sin పవర్ 4 థీటా ప్లస్ కాస్ పవర్ 4 థీటా. ఎలా చేయాలో చూడండి. కాస్ థీటాని కామన్ తీసేయండి. కాస్ థీటాని కామన్ తీస్తే ఎల్సిఎం తీసుకోండి. కొసికెంట్ థీటా ప్లస్ 1 ఇంటూ కొసికెంట్ థీటా మైనస్ 1 క్రాస్ మల్టిప్లై చేయండి. కొసికెంట్ థీటా మైనస్ 1 ప్లస్ cosecant theta plus 1 is equal to 2. Plus 1 minus 1 cancel. Next cos theta. Cosecant theta plus cosecant theta 2 cosecant theta is equal to 2. Cosecant theta plus 1 into cosecant theta minus 1. అంటే ఇది ఏ ఫార్మేట్ లో ఉంది? a plus b into a minus b అంటే a square minus b square అంటే cosecant square theta minus 1 2 cancel. Next cosecant square theta minus 1 అంటే cot square theta cos theta. cosecant theta అంటే 1 by sin theta. cosecant theta అని 1 by sin theta అని రాయొచ్చు. మనకు ఒక ఫార్ములా తెలుసు, cosecant square theta minus cot square theta is equal to 1. ఈ ఫార్ములా నుంచి మనం ఏమని రాయొచ్చు అంటే cosecant square theta minus 1 అంటే cot square theta. లెఫ్ట్ సైడ్ డివైడ్ చేస్తాను, రైట్ సైడ్కి వెళ్తే మల్టిప్లై చేస్తాను. cos theta బై sin theta అంటే cot theta. cot theta is equal to cot square theta అంటే cot theta into cot theta. cot 2 క్యాన్సల్ అంటే cot theta వాల్యూ 1. cot లో 1 ఎప్పుడు వస్తుందంటే cot 45. cot 45 ఎంత? 1 అంటే థీటా వాల్యూ 45. సబ్స్టిట్యూట్ చేయండి. థీటా వాల్యూ 45. sin 45 థీటా వాల్యూ 45 కదా, థీటా వాల్యూ 45. sin 45 అంటే 1/√2 పవర్ 4. cos 45 అంటే 1/√2 పవర్ 4. పవర్ 4 అంటే 2 టైమ్స్ స్క్వేర్ చేయాలి. 1/√2 స్క్వేర్ చేస్తే 1/2. 1/2ని స్క్వేర్ చేస్తే 1/4. 1/4 ప్లస్ 1/4 అంటే 2/4. అంటే ఆన్సర్ 1/2. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 60% ఆఫ్ ద ట్యాక్స్ ఈజ్ డిడక్టెడ్ ఫ్రమ్ రాహుల్ శాలరీ. శాలరీ నుంచి ఎంత పర్సెంట్ ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది? 60%. 60% కట్ అయినా కూడా నెక్స్ట్ ఇంకా ట్యాక్స్ ఎంత పే చేయాలా? 12,800. టోటల్ 100%. 60% కట్ అయిపోయింది. ఇంకా పే చేయాల్సింది 40%. 40% ఆఫ్ ద ట్యాక్స్ ఎంతనిచ్చారు? 12,800. ఇక్కడ ఏమడిగారంటే టోటల్ ట్యాక్స్. టోటల్ ట్యాక్స్ అంటే 100%. 100% ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 60% కట్ అయిపోతే ఇంకా 40% ఉంటుంది. 40% వచ్చి 12,800. మనం 100% కనుక్కోవాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి. లెఫ్ట్ టు రైట్ క్యాన్సిల్. 2 20s 2 6 2 4s అంటే ఇక్కడ రిలేషన్ ఏముంది? 20 64 అంటే రిలేషన్ 320 ఉంది. 20 into 320 6,400. ఇక్కడ కూడా రిలేషన్ అదే ఉంటుంది. 100 into 320 32,000. 32,000 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సొల్యూషన్ కంటైన్స్ 84 లీటర్స్ ఆఫ్ డెటాల్. డెటాల్ వచ్చి 84 లీటర్స్. నెక్స్ట్ వాటర్ వచ్చి 112 లీటర్స్. ఇప్పుడు ఎంత డెటాల్ యాడ్ చేసాం?
6x మైనస్ 3 డెటాల్ యాడ్ చేసాం. ఎంత వాటర్ యాడ్ చేసాం? 7x ప్లస్ 4. 7x ప్లస్ 4. ఇలా యాడ్ చేశాక రేషియో ఏమైంది? డెటాల్కి వాటర్కి రిమైన్స్ సేమ్. అంటే స్టార్టింగ్లో ఎంత రేషియో ఉండిందో ఇప్పుడు కూడా అంతే రేషియో ఉండింది. స్టార్టింగ్ డెటాలు వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి? 84:112. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేయండి. 4 2s 4 1s 4 2s 8 4 8s 7 3s 7 4s అంటే రేషియో 3/4. సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? మనకు ఎక్స్ వాల్యూ వస్తుంది. సాల్వ్ చేద్దాం. 84లో 3 పోతే 81. 81 ప్లస్ 6x ఇక్కడ బై 4 లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంటూ 4. 112 ప్లస్ 4 116 ప్లస్ 7x ఇంటూ 3. 81 ఇంటూ 4 8 4s 32 6 4s 24x. 116 ఇంటూ 3 48 348 7 3s 21x. 24లో 21 తీసేస్తే 3x. 348లో 324 తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుంది? 24. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 8. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమంటే √3/4 a². నెక్స్ట్ హైట్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. హైట్ అన్న ఒకటే, మీడియన్ అన్న ఒకటే. హైట్ అన్న ఒకటే, మీడియన్ అన్న ఒకటే. ఫార్ములా వచ్చి √3/2 a. ఏ అంటే సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. నెక్స్ట్ సర్కంరేడియస్. సర్కంరేడియస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమంటే a/√3. ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్ వాల్యూ ఎంతనిచ్చారు? 14. a/√3. ఏ అంటే సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఎంత వస్తుంది? 14√3. ఏ వచ్చి 14√3 వచ్చింది. క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నారు? లెంత్ ఆఫ్ ద మీడియన్. లెంత్ ఆఫ్ ద మీడియన్ అంటే హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ అని. √3/2 ఏ వాల్యూ వచ్చి 14√3. 2 7s. √3 ఇంటూ √3 3. 7 ఇంటూ 3 21. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఈ వాల్యూ కనుక్కోమన్నారు. ఇది సింప్లిఫై చేయాలంటే మనకు ఒక ఫార్ములా తెలియాలి. a+b ఇంటూ a-b అంటే ఏమొస్తుంది? a² మైనస్ b². నెక్స్ట్ k మైనస్ 1/k ఇంటూ k² ప్లస్ 1/k² ఇంటూ k⁴ ప్లస్ 1/k⁴ ఇంటూ k⁴8 ప్లస్ 1/k⁴8. నెక్స్ట్ k⁴16 ప్లస్ 1/k⁴16. మనం ఫార్ములా అప్లై చేసే దానికోసం ఇంటూ k ప్లస్ 1/k డివైడెడ్ బై k ప్లస్ 1/k చేయాలి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఫార్ములా అప్లై చేద్దాం. a+b ఇంటూ a-b. a+b ఇంటూ a-b అంటే a² మైనస్ b² అంటే k² మైనస్ 1/k². మళ్ళీ ఇక్కడ ఉంది కదా k² ప్లస్ 1/k². ఇదే ఫార్మేట్లో ఉంది. a+b ఇంటూ a-b అంటే a² మైనస్ b² అంటే a² మైనస్ b² అంటే k² మైనస్ 1/k² 2 ఇంటూ 2 4 k⁴ మైనస్ 1/k⁴. ఇలా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? k⁴ ప్లస్ 1/k⁴. దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. a+b ఇంటూ a-b అంటే a² మైనస్ b².
ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. 4 into 2 8 అంటే ఏమొస్తుంది k power 8 మైనస్ 1 by k power 8. నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, దీంతో మల్టిప్లై అవుతుంది. k power 8 ప్లస్ 1 by k power 8. ఇదే ఫార్మేట్లో ఉంది. a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. నెక్స్ట్ 8 into 2 16. ఫైనల్గా ఏమొస్తుందంటే k power 16 మైనస్ 1 by k power 16 ఇంటూ k power 16 ప్లస్ 1 by k power 16 డివైడెడ్ బై k ప్లస్ 1 by k వస్తుంది. ఇదే ఫార్మేట్లో ఉంది. a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే k power 16 హోల్ స్క్వేర్ మైనస్ 1 by k power 16 హోల్ స్క్వేర్. k power 32 మైనస్ 1 by k power 32 డివైడెడ్ బై k ప్లస్ 1 by k. ఇక్కడ ఆప్షన్ తప్పించున్నారు. ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ మైనస్ కాదు ప్లస్ ఉండాలి, లేదంటే నన్ను అని కూడా మార్క్ చేయొచ్చు. ఓకేనా? ఆన్సర్ ఏ ఆప్షన్ నన్ అంటే k power 32 మైనస్ 1 by k power 32 డివైడెడ్ బై k ప్లస్ 1 by k. నెక్స్ట్ క్వశ్చన్, ట్రయాంగిల్ ఏబిసి. ఒక ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్ ఏబిసి. ఇంకో ట్రయాంగిల్ పిక్యూఆర్. ఇక్కడ ఏరియాస్ ఇచ్చారు. ఏరియా వచ్చి ఫస్ట్ ట్రయాంగిల్ ఏరియా 64, సెకండ్ ట్రయాంగిల్ ఏరియా 81. ఏరియా అంటే స్క్వేర్స్లో ఉంటుంది. 8 స్క్వేర్ 9 స్క్వేర్. నెక్స్ట్ ఏరియా రేషియో ఇది. సైడ్స్ రేషియో ఏమవుతుంది 8:9 అవుతుంది. ఏరియా అంటే స్క్వేర్స్లో ఉంటుంది. సైడ్స్ ఎలా ఉంటాయి నార్మల్గా ఉంటాయి, స్క్వేర్ లేకుండా 8:9. నెక్స్ట్ ఏడి అండ్ పిటిఆర్ మీడియన్. చూడండి ఏడి వచ్చి మీడియన్, అదేవిధంగా పిటి వచ్చి మీడియన్. పిటి వాల్యూ ఎంత 10.8, ఏడి వాల్యూ ఎంతో అడిగారు. నేను సైడ్స్ రేషియో చెప్పాను ఏడి బై పిటి. సైడ్ కాకపోతే హైట్ రేషియో కూడా ఎంత ఉండాలంటే 8:9. ఏడి పిటి రేషియో ఎంత ఉండాలా 8/9. ఏడి వాల్యూ తెలియదు, పిటి వాల్యూ ఎంత 10.8, 8/9, 9 ones 9 twos అంటే ఏడి వాల్యూ 1.2 into 8 అంటే ఆన్సర్ 9.6 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మార్క్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ d kilometers at a speed of t kmph. చూడండి ఇక్కడ t అంటే టైం అనుకుంటారు, టైం కాదు స్పీడ్. d కిలోమీటర్స్ వెళ్ళేదానికి t స్పీడ్తో d కిలోమీటర్స్ వెళ్ళారు. నెక్స్ట్ 2d కిలోమీటర్స్ ఎంత స్పీడ్తో వెళ్ళారు హాఫ్ ఆఫ్ ద స్పీడ్. హాఫ్ ఆఫ్ ద స్పీడ్ అంటే t/2 అని. అట్ వాట్ స్పీడ్ అంటే మనం స్పీడ్ కనుక్కోవాలి. ఇక్కడ మార్క్ వచ్చి d కిలోమీటర్స్ t స్పీడ్తో వెళ్ళాడు. నెక్స్ట్ 2d కిలోమీటర్స్ హాఫ్ ఆఫ్ ద స్పీడ్తో వెళ్ళాడు. నెక్స్ట్ 3d కిలోమీటర్స్ ఎంత స్పీడ్తో వెళ్ళాలి అని అడిగారు. యావరేజ్ స్పీడ్ ఎంతని ఇచ్చారు 0.8 t అని ఇచ్చారు. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏమంటే స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. అదేవిధంగా యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అంటే ఫస్ట్ డిస్టెన్స్ d, నెక్స్ట్ డిస్టెన్స్ 2d, నెక్స్ట్ డిస్టెన్స్ 3d. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. ఫస్ట్ డిస్టెన్స్ d, స్పీడ్ ఎంత t, నెక్స్ట్ డిస్టెన్స్
2d. స్పీడ్ ఎంత? హాఫ్ ఆఫ్ ద స్పీడ్ కదా, t/2. నెక్స్ట్ డిస్టెన్స్ 3d. ఎంత స్పీడో తెలియదు కదా, ఇదే కనుక్కోవాలి మనం. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ఎస్ వాల్యూ కనుక్కోవాలి. యావరేజ్ స్పీడ్ ఎంత ఇచ్చారు? 0.8 t అని ఇచ్చారు. యావరేజ్ స్పీడ్ 0.8 t అని ఇచ్చారు. సింప్లిఫై చేద్దాం. 0.8 t ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేస్తే 5d 6d. నెక్స్ట్ ఈ 2 పైకి వెళ్తుంది, d/d. అన్నిట్లో d ఉంది కదా, dని కామన్ తీసేయండి. 1/t ప్లస్ 2 × 2 4/t ప్లస్ dని కామన్ తీసాం కాబట్టి 3/s. dd క్యాన్సల్. నెక్స్ట్ 0.8 t, దీనికి ఎల్సిఎం ఏమవుతుంది? ts అవుతుంది. ఇక్కడ t ఉంటే s తో మల్టిప్లై చేయాలి, t ఉంటే s తో మల్టిప్లై చేయాలి 4s. s ఉంటే t తో మల్టిప్లై చేయాలి, ఎందుకంటే ఎల్సిఎం ts కదా. 3t ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ 0.8t 4s ప్లస్ 4s 5s ప్లస్ 3t ఈజ్ ఈక్వల్ టు 6ts. tt క్యాన్సల్, tt క్యాన్సల్. 5s ప్లస్ 3t ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 2 3s 2 4s. ఇక్కడ పాయింట్ ఉంది, రైట్ సైడ్కి వెళ్తే 0 వస్తుంది. 0.4 అంటే 4/10, రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 10 కదా, 30. ఇక్కడ 4 ఉందా, 4 1s 4 7s ఎంత? 28. 4 5s 7.5 s. 7.5s లో 5s తీసేస్తే 2.5s. 7.5 లో 5s తీసేస్తే 2.5s ఈజ్ ఈక్వల్ టు 3t. s ఈజ్ ఈక్వల్ టు 3t. 2.5 అంటే 5/2, రైట్ సైడ్కి వెళ్తే 2/5 అంటే 60/5. 5 1s 5 2s అంటే ఆన్సర్ 1.2t. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ పర్సెంటేజెస్ ఆఫ్ a and b is 7:3. చూడండి, ఏబి పర్సెంటేజెస్ ఏ రేషియోలో ఉన్నాయి? 7:3. అంటే 7x 3x అనుకుందాం. ఏ ఏజ్ 4 years బ్యాక్, 4 years బ్యాక్ అంటే 4 years తగ్గుతుంది. బి ఏజ్ 4 years తర్వాత అంటే బికి 4 years పెరుగుతుంది. రేషియో ఎంతనిచ్చారు? 2/1. క్రాస్ మల్టిప్లై చేయండి. 7x - 4 ఈజ్ ఈక్వల్ టు 3x × 2 6x, 4 × 2 8. 7xలో 6x పోతే x వాల్యూ వచ్చి 8 + 4 12. క్వశ్చన్లో ఏమడిగారంటే డిఫరెన్స్ బిట్వీన్ ఏ ఏజ్ 4 years hence. ఏ ఏజ్ అంటే 7x, 4 years hence అంటే ఆఫ్టర్ 4 years. నెక్స్ట్ బి ఏజ్ అంటే 3x, 4 years బ్యాక్ అంటే 3x - 4. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే డిఫరెన్స్ కనుక్కోవాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ కనుక్కోవాలి. 7xలో 3x పోతే 4x, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అంటే ఆన్సర్ 4x + 8. x వాల్యూ 12. 12 4s 48, 48 + 8 56. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఫిగర్ 2 circles విత్ సెంటర్స్ p and q. ఫస్ట్ సర్కిల్ కి సెంటర్ p, సెకండ్ సర్కిల్ కి సెంటర్ q. ఈ 2 circles ఎక్స్టర్నల్ గా ఎక్కడ టచ్ అవుతాయి? r అనే పాయింట్ దగ్గర టచ్ అవుతాయి. టాంజెంట్స్ ఏటి, ఏటి అనేది టాంజెంట్, బీటీ అనేది కూడా టాంజెంట్. కామన్ టాంజెంట్ టిఆర్ అనేది 2 circles కి కామన్ గా ఉండే టాంజెంట్. ఏపీ వాల్యూ ఎంత? 6. ఏపీ వాల్యూ 6. పీటీ వాల్యూ 10. పీటీ వాల్యూ 10. ఇప్పుడు బీటీ వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుందాం. టాంజెంట్ అంటే యాంగిల్ వచ్చి 90 degrees ఉంటుంది.
యాంగిల్ ఎంత ఉంటుంది 90 degrees. 90 degrees కి ఆపోజిట్ గా ఉండే దాన్ని ఏమంట హైపోటెనస్. 1 6 హైపోటెనస్ ఎంత 10. ఇది తెలియదు కదా, కనుక్కుందాం. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ 100, 6 స్క్వేర్ 36. 100 లో 36 పోతే 64. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్. అంటే ఎక్స్ వాల్యూ ఎంత 8. ఏటీ వాల్యూ 8. కానీ క్వశ్చన్లో ఏమడిగారు బీటీ వాల్యూ. నెక్స్ట్ ఇది కామన్ ట్యాంజెంట్ కాబట్టి ఇక్కడ 8 ఉంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుంది 8. అంటే బీటీ వాల్యూ 8 సెంటీమీటర్స్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 2 pipes ఏ అండ్ బి. ఫస్ట్ పైప్ వచ్చి ఏ ఎన్ని మినిట్స్లో ఫిల్ చేస్తుంది 12 minutes. సెకండ్ పైప్ వచ్చి బి 24 minutesలో ఫిల్ చేస్తుంది. థర్డ్ పైప్ వచ్చి ఎంటీ చేస్తుంది ఎన్ని మినిట్స్లో 32 minutes. ఫస్ట్ టోటల్ వర్క్ని ఎల్సిఎం అని తీసుకుందాం. 12, 24, 32 ఎల్సిఎం ఎంత 96. ఇప్పుడు 1 minute వర్క్ రాద్దాం. ఏ వచ్చి 12 minutesలో టోటల్ వర్క్ చేస్తుంది. టోటల్ వర్క్ ఎంత 96. అంటే 1 minuteకి 8 కదా. ఎలా చెప్పాలంటే మైండ్లో 96 పెట్టుకోండి. 12ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 96 వస్తుంది 8. 24 4s 96, 32 3s 96. థర్డ్ పైప్ ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్. ఆల్ 3 pipes ఆర్ ఓపెన్డ్. ఫస్ట్ వచ్చి అన్ని పైప్స్ ఓపెన్ చేస్తారు. ఏ ప్లస్ బి ప్లస్ సి బార్. పైప్ సి ఈజ్ క్లోజ్డ్ 2 minutes బిఫోర్ ట్యాంక్ ఈజ్ ఫిల్డ్. అంటే లాస్ట్ 2 minutes పైప్ సి అయితే వర్కింగ్లో ఉండదు. అంటే లాస్ట్ 2 minutes ఏ పైప్స్ వర్క్ చేస్తాయి ఏ అండ్ బి. నెక్స్ట్ చూడండి ఏ అండ్ బి 1 minuteకి ఎంత చేస్తాయి 12. 1 minuteకి 12 ఏ అండ్ బి. 2 minutesకి 24. ఏ అండ్ బి 1 minutesకి 12, 2 minutesకి 24. టోటల్ 96. 96లో ఎంత కంప్లీట్ అయిపోయింది 24. 96లో 24 కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది 72. ఎవరు చేయాలా 3 pipes చేయాలి. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బార్. 3 pipes అంటే 8 + 4 12. 12లో 3 పోతే 9. ఆన్సర్ కావాలంటే డివిజన్ చేయాలి. ఇక్కడ 72 1 minuteకి ఎంత చేస్తే 9. అంటే ఎన్ని మినిట్స్ 8 minutes. ఇక్కడ ఏమడిగారంటే ఎంత టైంలో ట్యాంక్ ఫుల్ అయిపోతుంది. ఇక్కడ 8 minutes, ఇక్కడ 2 minutes. అంటే ఆన్సర్ 10 minutes. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ షాప్ కీపర్ ఆఫర్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ మీద ఎంత % డిస్కౌంట్ ఇస్తా ఉన్నారు 20%. మళ్ళీ ఎక్స్ట్రాగా 15% డిస్కౌంట్ ఇస్తా ఉన్నారు. మార్కెట్ ప్రైస్ ఎంత 500. డిస్కౌంట్ పోగా ఫైనల్గా వచ్చే ప్రైస్ ఏమంట సెల్లింగ్ ప్రైస్. ఎనీ నెంబర్ 100%. 100 - 20 80/100. 100 - 15 85/100. మల్టిప్లై చేస్తే అయిపోతుంది. 2 zeros 2 zeros క్యాన్సల్. 0 0 క్యాన్సల్. 2 4s 2 5s 5 17s. అంటే ఆన్సర్ కావాలంటే మల్టిప్లై చేయాలి. 5 × 4 20. 20 × 17 అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత 340. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ క్వాడ్రిలేటరల్ పీక్యూఆర్ఎస్. ఇక్కడ క్వాడ్రిలేటరల్ ఉంది. క్వాడ్రిలేటరల్ పీక్యూఆర్ఎస్. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే క్యూఎస్ ఇచ్చారు. క్యూఎస్ అంటే డయాగనల్ ఇచ్చారు. ఎంతనిచ్చారు 6 centimeters. నెక్స్ట్ ఇక్కడ పర్పెండిక్యులర్స్ ఇచ్చారు. ఆర్ఎం ఈజ్ పర్పెండిక్యులర్ టు క్యూఎస్. ఆర్ఎం వచ్చి పర్పెండిక్యులర్ టు క్యూఎస్. ఆర్ఎం వాల్యూ 3 అని ఇచ్చారు.
Pn is perpendicular to QS. Pn వచ్చి perpendicular to QS. Pn వాల్యూ 2 ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోవాలా? ఏరియా. ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్ములా ఏమంటే హాఫ్ d ఇంటూ P1 ప్లస్ P2. d అంటే లెంత్ ఆఫ్ ద డయాగనల్. లెంత్ ఆఫ్ ద డయాగనల్ వచ్చి 6. P1 P2 అంటే పర్పెండిక్యులర్స్. పర్పెండిక్యులర్ లెన్స్ 2 3. 2 ప్లస్ 3. 2 3s. 3 ఇంటూ 5 అంటే ఆన్సర్ 15. కాస్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. కాస్లో 0 ఎప్పుడు వస్తుంది? కాస్ 90 అంటే కాసు కాసు క్యాన్సర్. x ప్లస్ y ఎంత? 90 డిగ్రీస్. నెక్స్ట్ సైన్లో 1/2 ఎప్పుడు వస్తుంది? సైన్ 30. సైన్ 30 వచ్చి 1/2 అంటే x మైనస్ y వాల్యూ ఎంత? 30. యాడ్ చేస్తే x ప్లస్ x 2x. 90 ప్లస్ 30 120 అంటే x వాల్యూ ఎంత? 60. x వాల్యూ 60 అయితే y వాల్యూ 30. ఎందుకంటే 60కి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 30 వస్తుంది? 30 కదా. y వాల్యూ 30. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే cot 2x x వాల్యూ 60 మైనస్ y వాల్యూ 30. cot 120 మైనస్ 30 అంటే cot 90. నెక్స్ట్ చూడండి tan 0 0. tan 90 వచ్చి ఇన్ఫినిటీ. అదేవిధంగా cot 0 ఇన్ఫినిటీ. cot 90 ఎంత? 0 అంటే ఆన్సర్ 0. ఇక్కడ ఆప్షన్స్ తప్పించున్నారు. ఆన్సర్ 0. నెక్స్ట్ క్వశ్చన్ ద రేషియో ఆఫ్ రేడియస్ ఆఫ్ స్పియర్. చూడండి రేడియస్ ఆఫ్ స్పియర్ తెలియదు కదా, R1 అనుకుందాం. రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ తెలియదు కదా, R2 అనుకుందాం. ఏ రేషియోలో ఉన్నాయి? 4:5. ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ అంటే ఇది వచ్చి స్పియర్, ఇది వచ్చి హెమిస్పియర్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ కనుక్కుందాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏమంటే 4πr². 4πr². 4π r వాల్యూ 4 అని తీసుకోండి. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ అంటే 2πr². 2π ఇక్కడ హెమిస్పియర్ అంటే r వాల్యూ 5. నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజ్ మోర్ అన్నారు. పర్సంటేజ్ మోర్కి ఫార్ములా డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. డిఫరెన్స్ కనుక్కోండి. 4 స్క్వేర్ 16. 16 4 64 5. 5 స్క్వేర్ 25. 25 2 50 5. డిఫరెన్స్ అంటే 14 5. దెన్ తర్వాత వచ్చేది ఇనిషియల్ వాల్యూ. దెన్ తర్వాత ఏముంది? హెమిస్పియర్ అంటే 50 5. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 5 క్యాన్సర్. 52s అంటే ఆన్సర్ ఎంత? 28%. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.